హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళటి వీడియోలో మనం తెలుసుకోబోయేది మనకి ఎంతో ఇష్టమైన లాస్ట్ ఇయర్ కప్పు కొట్టిన టీం గుజరాత్ టైటాన్స్. సో మనం ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ చూసాము. బట్ ఆ మ్యాచ్లో చాలామంది హైదరాబాద్ ఫ్యాన్స్ కానీ గుజరాత్ ఫ్యాన్స్ కానీ ఒక తీరని ఒక లోటు కేన్ విలియమ్సన్ ఇంజురీ. దీనిపైన నేను ఇవాళ మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో only in the one word, Kane Williamson is not playing any game in the 16th edition of the IPL. ఈ సీజన్ ఐపీఎల్ కేన్ విలియమ్సన్ ఏ గేమ్ ఆడాడు, ఎందుకంటే హీఈస్ సివియర్లీ ఇంజ్యూర్డ్ అండ్ హీఈస్ విత్ ద బ్యాండేజ్. సో అంటే మనకి కేన్ విలియమ్సన్ని అంటే హీఈస్ ఎ బెస్ట్ ప్లేయర్, న్యూజిలాండ్ క్యాప్టెన్. సో అంటే ఆ వెల్త్ అనేది ఉంటుంది ఒక గుజరాత్ టైటాన్స్కి. డెఫినెట్గా అదొక స్ట్రాంగ్ హ్యాండ్ కేన్ విలియమ్సన్ది. సో ఆ హ్యాండ్ ఇప్పుడు లేదు. సో మనకి గుజరాత్ టైటన్స్ వాళ్ళ లాసే ఎప్పుడు చూస్తాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ వాళ్ళ లాస్ కూడా డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే న్యూజిలాండ్ వారు ఇప్పుడు ఎంత కోపం పైన ఉన్నారంటే ఇప్పుడు నెక్స్ట్ మా మ్యాచెస్ ఉన్నాయి, అప్పటికి ఇంకా కేన్ విలియమ్సన్ కోలుకోకుంటే మా పరిస్థితి ఏంది అనేది ఒక డెఫినెట్గా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే కేన్ విలియమ్సన్ అక్కడ నార్మల్ ప్లేయర్ కాదు, ఈజ్ ఎ క్యాప్టెన్. అలాంటి క్యాప్టెన్ని మనం తీసుకొచ్చా అంటే ఇంజూర్డ్ అయింది ఒక్కళ్ళ వల్ల అని ఎప్పుడు చెప్పలేం కదా. డెఫినెట్గా గేమ్ అన్నప్పుడు ఇంజూర్డ్ అవుతుంది, బట్ ఈసారి కొంచెం సివియర్గా అయింది. బట్ కేన్ విలియమ్సన్ అస్సలు ఇవన్నీ పెట్టుకోకుండా ఒక చాలా మంచి ట్వీట్ చేశాడు. వి వన్ ద ఫస్ట్ మ్యాచ్ అండ్ అంటే కేన్ విలియమ్సన్ ఒక 15 days ముందే హైదరాబాద్కి వచ్చేసాడు. ఇదివరకు ఏంటంటే న్యూజిలాండ్లో మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసి ఒక 3-4 days ముందు ఇక్కడికి వచ్చేటోళ్ళు. బట్ ఈ గుజరాత్ టైటన్స్కి వచ్చిన తర్వాత 15 days ముందే ఇక్కడికి వచ్చేసి గుజరాత్లకి చాలా ప్రాక్టీస్ చేశాడు. సో కేన్ విలియమ్సన్ కేన్ మామ చెప్పడం కూడా ఒక విషయం ఏంటంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ప్రాక్టీస్ విషయంలో కానీ ఏదైనా కానీ, నా వల్ల టీంకి ఏ లోటుపాట్లు ఉండొద్దు, మీరు అస్సలు నన్ను మిస్ కాకండి, డెఫినెట్గా నేనే త్వరగా కోలుకొని మీ మ్యాచ్ చూడడానికి వస్తాను కేన్ మామనే చెప్పడం జరిగింది. అండ్ మనకి న్యూజిలాండ్ విషయానికి వస్తే తెలుసు, అక్కడ హీఈస్ ద బెస్ట్ క్యాప్టెన్. సో న్యూజిలాండ్ వారు కూడా ఒక మెడికల్ టీమ్ని ఇక్కడికి పంపించి కొంచెం అంటే చెప్పడం జరిగింది ఇలాంటివి మళ్ళీ రిపీట్ కావద్దు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మ్యాచెస్ ఉన్నాయి, T20s కానీ నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్ కానీ. సో వాళ్ళకు కూడా కొన్ని మ్యాచెస్ ఉన్నాయి. సో వారు కూడా అదే చెప్పారు, మమ్మల్ని పంపించేసానని. అక్కడ న్యూజిలాండ్ నుంచి ఒక హాస్పిటల్ టీం అనేది వచ్చింది, ఒక డాక్టర్ టీం వచ్చి మన కేన్ మామని కరెక్ట్గా ట్రీట్మెంట్ అవి చేసి న్యూజిలాండ్ తీసుకోవడం జరిగింది. సో కేన్ మామ మళ్ళీ త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుందాం. ఈ లోటుపాటు మాత్రం గుజరాత్ టైటన్స్లో అస్సలకే కనిపించకూడదు. అంటే మనకి కేన్ మామ అంటే గుర్తొచ్చేది మెయిన్ మనం సన్ రైజర్స్ అనుకుంటాం, కానీ సన్ రైజర్స్లో ఇదివరకు ఆడిండు ఓకే, బట్ ఇప్పుడు గుజరాత్ టైటన్స్కి వెళ్ళిండు. గుజరాత్ టైటన్స్లో ఒక పెద్ద హ్యాండ్ డౌన్ అయిందనే చెప్పాలి. గుజరాత్ టైటన్స్ ఈజ్ అ స్ట్రాంగ్ టీమ్ విత్ యంగ్స్టర్ అండ్ ఎక్స్పీరియన్స్ టూ. అదొక్కటి. అంటే ఇదివరకు మనకు చెన్నై ఎట్లుంటుండే, యంగ్స్టర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టూ రెండు కలిపి ఉంటుండే, అంటే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్డ్ ఉంటుండే. బట్ గుజరాత్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ యంగ్స్టర్స్ ఆ ఫాలోయింగ్లో పోతున్నారు. ఆ ఒక ప్లాట్ఫామ్లో డెఫినెట్గా గుజరాత్ టైటన్స్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా కప్పు కొట్టడం జరిగింది. ఈసారి కూడా డెఫినెట్గా గుజరాత్ టైటన్స్ ఒక మళ్ళీ గెలవాలి. అంటే ఆ ఫైనల్ రోజు కేన్ విలియమ్సన్ వచ్చి ఆ మ్యాచ్ చూడాలి అని ప్రతి ఒక్కరు కోరుకుందాం. బట్ కేన్ మామని కొంచెం జల్దీ రికవర్ కావాలని చెప్పి కోరుకుందాము. నెక్స్ట్ మనకు వచ్చేసేది ఏంటంటే గుజరాత్ టైటాన్స్ కేన్ మామ ప్లేస్లో ఇంకొకరిని తెస్తున్నారని చాలా పెద్ద క్వశ్చన్గా మారింది. ఎందుకంటే కేన్ మామ ఒక ఫారినర్. సో ఒక ఫారినర్ ప్లేస్లో ఇంకో ఫారినర్ని మనం తేవచ్చు, ఎందుకంటే టీంలో 4 ఫారినర్స్ అలౌడ్ ఉంటారు కాబట్టి మనం ఇంకొక ఫారినర్ని తేవచ్చు. బట్ గుజరాత్ టైటన్స్ ఏ ప్లేయర్ని తెస్తుందో అనేది ఇంకా చాలా క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. మొత్తం ఐపీఎల్ సీజన్ రాణించాలి, సీజన్ అంతా గుజరాత్ టైటన్స్లో ఉండి ఆ కేన్ మామ లేని ఆ ప్లేస్ డెఫినెట్గా సాటిస్ఫై చేయాలంటే నార్మల్ ప్లేయర్ అయితే అస్సలు సరిపోదు. సో డెఫినెట్గా ఒక స్టార్ ప్లేయర్ కానీ ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, ది బెస్ట్ ప్లేయర్ని తేవడం జరుగుతుంది. బట్ ఈ విషయం పైన హార్దిక్ పాండ్యా కానీ టీం కానీ చాలా చర్చలు
జరుపుకుంటున్నారని విన్నాను. అండ్ ప్రాక్టీస్లో కూడా బెంచ్ ప్లేయర్స్ అందరినీ మేము ఒకసారి టెస్ట్ చేస్తున్నాము, ఎవరు బెస్ట్ అయితే మేము కేన్ విలియమ్సన్ ప్లేస్లో వాళ్ళని పెడతాము అనేది మన కోచ్ కూడా చెప్పడం జరిగింది. బట్ కేన్ విలియమ్సన్ ఇవాళ మార్నింగ్ న్యూజిలాండ్ వెళ్ళిపోవడం జరిగింది ఫ్లైట్లో. సో ఆ ఫ్లైట్ ఖర్చు అదంతా గుజరాత్ టైటన్స్ భరించడం జరిగింది. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళకి గుజరాత్ టైటన్స్ సారీ చెప్పుకుంటూ ఒక లెటర్ కూడా పంపించారంట. సారీ ఫర్ యువర్ ప్లేయర్ ఇంజురీ, డెఫినెట్లీ విల్ ప్రే ఫర్ ది గాడ్, అంటే మేము దేవునికి కోరుకుంటాము త్వరగా కేన్ విలియమ్సన్ మామ ఇంజురీ తగ్గిపోవాలని చెప్పి. సో ఎప్పుడైతే కేన్ మామ ఇంజురీ తగ్గిపోతుందో మళ్ళీ కేన్ మామ వచ్చి డెఫినెట్గా మ్యాచ్ గుజరాత్ టైటన్స్ చూస్తాడు, చూడాలనే ప్రతి ఒక్కరు కోరుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి డెఫినెట్గా కేన్ మామ ప్లేస్లో వచ్చే ప్లేయర్ మాత్రం నార్మల్ ప్లేయర్ అయితే నడవదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక రేంజ్లో ఉన్న గుజరాత్ టైటన్స్ సడన్గా కిందికి పడిపోవడం అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అంటే ఓకే, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, ఒక క్యాప్టెన్ ప్లేస్లో ఉన్నారు, ఇంకా వేరే వేరే బౌలర్స్ బ్యాట్స్మెన్స్ చాలానే ఉన్నారు కదా. అంటే కేన్ మామ హిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ని కూడా ఒక ఈజీగా ఇట్లా సార్ట్అవుట్ చేసే ఎక్స్పీరియన్స్ అదే. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ హీఈస్ ఎ బెస్ట్ క్యాప్టెన్. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు గుజరాత్కి లేదు. సో డెఫినెట్గా ఆ ప్లేస్లో వేరే ఒక బెస్ట్ ప్లేయర్ని కానీ ఒక ఫారినర్ ప్లేయర్ని కానీ తీసుకొస్తారని కోరుకుందాము. సో ఇవాళ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయేది మనకి ఎంతో ఇష్టమైన లాస్ట్ ఇయర్ కప్పు కొట్టిన టీం గుజరాత్ టైటన్స్. సో మనం ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ చూసాము. బట్ ఆ మ్యాచ్లో చాలామంది హైదరాబాద్ ఫ్యాన్స్ కానీ గుజరాత్ ఫ్యాన్స్ కానీ ఒక తీరని ఒక లోటు కేన్ విలియమ్సన్ ఇంజురీ. దీనిపైన నేను ఇవాళ మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో only in the one word, Kane Williamson is not playing any game in the 16th edition of the IPL. ఈ సీజన్ IPL కేన్ విలియమ్సన్ ఏ గేమ్ ఆడడు, ఎందుకంటే హీఈస్ సివియర్లీ ఇంజ్యూర్డ్ అండ్ హీఈస్ విత్ ద బ్యాండేజ్. సో అంటే మనకి కేన్ విలియమ్సన్ని అంటే హీఈస్ ఎ బెస్ట్ ప్లేయర్, న్యూజిలాండ్ క్యాప్టెన్. సో అంటే ఆ వెల్త్ అనేది ఉంటుంది ఒక గుజరాత్ టైటన్స్కి. డెఫినెట్గా అదొక స్ట్రాంగ్ హ్యాండ్ కేన్ విలియమ్సన్ది. సో ఆ హ్యాండ్ ఇప్పుడు లేదు. సో మనకి గుజరాత్ టైటన్స్ వాళ్ళ లాస్ ఎప్పుడు చూస్తాం కానీ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ వాళ్ళ లాస్ కూడా డెఫినెట్గా చూడాలి. ఎందుకంటే న్యూజిలాండ్ వారు ఇప్పుడు ఎంత కోపం పైన ఉన్నారంటే ఇప్పుడు నెక్స్ట్ మా మ్యాచెస్ ఉన్నాయి, అప్పటికి ఇంకా కేన్ విలియమ్సన్ కోలుకోకుంటే మా పరిస్థితి ఏంది అనేది ఒక డెఫినెట్గా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే కేన్ విలియమ్సన్ అక్కడ నార్మల్ ప్లేయర్ కాదు, ఈజ్ ఎ క్యాప్టెన్. అలాంటి క్యాప్టెన్ని మనం తీసుకొచ్చా అంటే ఇంజూర్డ్ అయింది ఒక్కరి వల్ల అని ఎప్పుడు చెప్పలేం కదా. డెఫినెట్గా గేమ్ అన్నప్పుడు ఇంజూర్డ్ అవుతుంది, బట్ ఈసారి కొంచెం సివియర్గా అయింది. బట్ కేన్ విలియమ్సన్ అస్సలు ఇవన్నీ పెట్టుకోకుండా ఒక చాలా మంచి ట్వీట్ చేశాడు. వి వన్ ద ఫస్ట్ మ్యాచ్ అండ్ అంటే కేన్ విలియమ్సన్ ఒక 15 days ముందే హైదరాబాద్కి వచ్చేసాడు. ఇదివరకు ఏంటంటే న్యూజిలాండ్లో మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసి ఒక 3-4 days ముందు ఇక్కడికి వచ్చే